నువ్వు ఎక్కువ నీళ్లు పోసావు, అందుకే ఈ పగుళ్ళొస్తున్నాయి. మిశ్రమం తప్పైతే ఫలితం ప్రమాదమే. ఆగు! అరే బ్రదర్, పునాది నిటారుగా లేకపోతే మొత్తం భవనం ప్రమాదంలో పడుతుంది. తరువాత ఏదైనా నష్టం జరిగితే బాధ్యత మీదే. మళ్ళీ సరిగ్గా కొలిచి పని మొదలుపెట్టు. చూడు, రీబార్ కు తుప్పు పడుతుంది. కాంక్రీట్ కవర్ సరిగ్గా లేకపోతే నిర్మాణం లోపల నుంచే బలహీనపడుతుంది. గుర్తుంచుకో. నాణ్యతను చెక్ చేయండి, మిశ్రమం సరిగ్గా సిద్ధం చేయండి, భద్రతను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ మూడు సరిగా లేకపోతే పని ముందుకు వెళ్ళదు. ప్రతి ఇటుకను నిటారుగా పెట్టాలి. ఒక ఇటుక వంకరగా ఉంటే మొత్తం గోడ రూపం చెడిపోతుంది. పని అలా చెయ్యాలి, చూసిన వాళ్ళు మెచ్చేలా. ఈ కొలత సరిగా అనిపించడం లేదు. ఇంకోసారి జాగ్రత్తగా కొలువు. ఇక్కడ ఒక్క అంగుళం పొరపాటు చేసినా తర్వాత దాని ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ముందు హెల్మెట్ పెట్టుకో, పని తర్వాత కూడా చేయొచ్చు. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. నీ భద్రత, నీ కుటుంబ భద్రత రెండూ ముఖ్యమే. ఆగు! నిష్పత్తులు సరిగ్గా లేవు. సిమెంటు, ఇసుక, కంకర సరైన మోతాదులో లేకపోతే కాంక్రీట్ బలం తగ్గిపోతుంది. పునాది బలంగా ఉంటేనే భవనం మన్నికగా నిలుస్తుంది. బలహీనమైన నేలపై ఏ నిర్మాణము ఎక్కువ కాలం నిలవదు. ముందు